అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావై 28వ పాసురం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కరవైగల్ పిన్సెన్ను కాణం సేరుందున్బోం அறிவொன்னுமில்லாத ஆயக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்னுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரஜைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ఏలోరెంబవాయి. గోపికలు మార్గశీర్ష స్నానము చేయవలనని వచ్చితిమి. కృష్ణ, వ్రతానికి కావలసిన పరికరములన్నీ ఇచ్చి మాకు కూడా శరీరానికి అలంకరణకు కావలసినటువంటి ఆభరణములు, వస్త్రాలు, ఆకలి తీరుటకు భోగ్యమైన ప్రసాదాన్ని కృప చేయమని ఇంతకుముందు పాసురములో విన్నపం చేశారు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓ గోపికలారా, మీరు కోరినవన్నీ చాలా చక్కగా ఉన్నవి, పరిశీలించి కృప చేయమని అన్నారు కనుక ఇంకా మీ అభిప్రాయం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇంకా వ్రత పరికరాలు ఇచ్చాను, తర్వాత మీకు కావలసినటువంటి ఆభరణ, వస్త్ర, భోగ్య ప్రసాదాలన్నీ కూడా కృప చేస్తానన్నానే, అయినను ఇంకా విచారించి పరిశీలించి కృప చేయండి అంటున్నారు. ఏమిటి మీ మనస్సులో ఉన్నదో నాకు ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు అని స్వామి ఈ మాట అంటున్నాడు. నీకు మంగళం పాడుటకే వచ్చితిమి అన్నారు, నీ కటాక్షమును మాపై ప్రసరించి చేయండి అని అన్నారు, నిన్నే కోరి వచ్చితిమి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఇంకా ఏదో పరిశీలించివ్వమని అంటున్నారు అని ఈ పాసురములో మీరు చేస్తున్నటువంటి కర్మయోగాలు ఏమైనా ఉంటే, విషయాలుంటే మాకు చెప్పండి అని ఇంకా విచారిస్తూ ఉన్నాడు. వీళ్ళ ఆత్మను పరిశీలన చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. వీళ్ళెంతవరకు వచ్చింది వీళ్ళలో జ్ఞానం అంటే, రావణో నామ దుర్వృత్తః రాక్షసో రాక్షసేశ్వర తస్యాహమనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుతః. విభీషణుడు శరణాగతి చేసినప్పుడు ఏ విధంగా తన యొక్క అనన్యగతికత్వం, ఏకించిత్ నాలో పుణ్యం లేదు, కర్మలు అసలే లేవు, అందున జన్మతః నేను దుర్వృత్తుడు అయినటువంటి, జన్మతః దుర్మార్గము చేత జీవించే రావణుడిని వాడు మామూలు వాడు కాదు, రాక్షసేశ్వరుడు, రాక్షసులందరికీ అంటే దుర్మార్గాన్ని చేస్తూ దుర్మార్గులైన వారందరికీ అధికారి అయినవాడు. అలాంటి వాడి అనుజో, వాడికి తమ్ముడిగా పుట్టినటువంటి నేను దురాత్ముడని విభీషణ ఇతి శ్రుతః, నన్ను విభీషణుడు అంటారు అని తన యొక్క నీచత్వాన్ని స్వామి ముందు, రామచంద్ర స్వామి ముందు చెప్పుకున్నాడు. కనుక భగవంతుడు మనకు ఏదైనా మనల్ని స్వీకరించాలి, ఆదరించాలి అంటే మనము చేసినవేవి కూడా భగవంతుని హృదయానికి అంత ఆనందాన్ని కలిగించవు. ఎందుకంటే మనం చేసే వాటిలో అహంకార మమకారాలు ఉంటాయి, ఏదో కొరత ఉంటుంది. మనం ఎంత గొప్ప కార్యం చేసినా దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపం పరమాత్మకు కష్టం కలిగిస్తుంది. సక్రమంగా ఆచరించిన కూడా మానసికంగా భగవంతుని పట్ల విశ్వాసంతో చేయకపోతే ఎంతటి కార్యమైనా పరమాత్మకు కష్టమే. కనుక కర్మజ్ఞాన భక్తి వైరాగ్యాలు భగవంతునికి అంత తొందరగా సంతృప్తినివ్వవు. అవి మన దగ్గర చేసే శక్తి లేదు. కనుక మన దగ్గర ఏమున్నదో అది
స్వామి ముందర మనము విన్నపం చేయాలి. అది ఏమంటారంటే సత్కర్మ అభావ విజ్ఞాపనము. మాకు సత్కర్మలు చేసినటువంటి ఏ విధమైనటువంటి శక్తి లేని వారము అని విజ్ఞాపనం చేస్తున్నాం, మీకు విన్నపం చేస్తున్నాం. స్వనికర్షానుసంధానము. మాకుగా మేము పోనీ ఇంతకు మళ్ళీ ఇక్కడి నుంచి అయినా మేము ఏదైనా చేయగలము అనేటువంటిదంటే అది కూడా శక్తి లేని వారము. చేయడానికి ఈ ఆత్మకు ఇక అంతటి ఆలోచన లేదు, జ్ఞానము లేదు, శక్తి లేదు. అంటే ఏ విధమైన శక్తి లేని వారం. ఇక ముందైనా మంచి పనులు చేద్దామా అంటే ఏమో చేయలేము. తర్వాత మూడవది ఈశ్వర గుణపూర్తి. పరమాత్మ నీకు అనేక గుణములు నిండి ఉన్నాయి, మా దగ్గర ఈ దోషములున్నాయి, శక్తి లేదు, సత్కర్మలు చేసే శక్తి లేదు, ఒక్క సత్కర్మ లేదు, చేస్తామన్న ఆశ లేదు. కానీ నువ్వు అనేక కళ్యాణ గుణములు నిండి ఉన్నటువంటి వాడు. ఇక మీకు మాకు ఉన్న సంబంధం ఒక కుండ పగలగొట్టి నువ్వులు నీళ్లు వదిలిపెడితే పోయే సంబంధము కాదు నీది మాది. ఈ పరమాత్మ జీవాత్మ సంబంధము ఎన్ని విధాలా తెంపుకుందామన్నా తెగిపోని బంధం. మీరు తెంపుకుందామన్నా మా యొక్క దోషాన్ని చూసి మీతో మాకు సంబంధం లేదు, నా దగ్గరికి రావద్దు అని మీరన్నా ఇది తెగిపోయే సంబంధం కాదు. నీవు లేవు, నీతో మాకు సంబంధం లేదని మేమన్నా తెగిపోయేది కాదు. కనుక ఈ సంబంధం జ్ఞానము ఉన్నది, సంబంధము తప్పనిసరిగా ఉంటున్నది. అయితే ఇంతకాలం మీ దగ్గరికి రాలేదు కదా, ఆ రాని దానికి మేమేం చేస్తున్నాము, ఇంతకుముందు చేసిన అపరాధాలన్నీ మన్నించమని మీ పాదాల మీద క్షమాపణ పెడుతున్నాం. తర్వాత ఆరవది నిన్ను పట్టుకోనుట తప్ప మా దగ్గర ఇంకా ఏ ఉపాయము లేదు. నీ పాదములను ఆశ్రయించి మీకు చెందిన వారిగా ఉండుట, మీరు ఏదిచ్చినా దాన్ని స్వీకరించి ఆనందించుట, ఇది మా దగ్గరున్న భగవత్ ఏకోపాయత్వ స్వీకారం. ఈ 6 లక్షణాలు మనకు ఉండాలి. ఆనాడు పరమాత్మ మనల్ని విడిచి ఉండలేని స్థితికి చేరుకుంటాడు. సత్కర్మ అభావ విజ్ఞాపనము. మా దగ్గర ఏ కించిత్ మంచి కర్మలు చేసినది లేదు. స్వనికర్షానుసంధానము. ఇక చెయ్యగలిగే శక్తి కూడా లేదు. అలాగే మాలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి కదా. ఈశ్వర గుణపూర్తి. కృష్ణ, మీలో అపారమైనటువంటి గుణములు, వాత్సల్య గుణాలు ఉన్నాయి. మా దోషములన్నింటినీ లెక్క చెయ్యకుండా దగ్గరికి తీసుకునే గుణములు మీ దగ్గర ఉన్నాయి. మీకు మాకు సంబంధము తెంపితే తెగిపోయేది కాదు. ఇంతకుముందు చేసిన అపరాధాలన్నీ మన్నించండి. మీరు తప్ప మాకు ఇంకా ఏది, ఇంకొక మార్గము, ఉపాయము, దిక్కు లేని వారము అని 6 గుణములు ఈ పాసురంలో చెబుతున్నారు. అది ఒకసారి చూద్దాం. కరవైగల్ పిన్సెన్రు. గోపికలారా, మీరు వ్రత పరికరాలు అడిగారు, తర్వాత మీకు కూడా ఆభరణాలు, వస్త్రాలు, ప్రసాద భోగం అడిగారు. చక్కగా ఉంది, ఇచ్చేస్తానన్నాను. కానీ మళ్ళీ మీరు విచారించి ఆరాయందు ఏదో విచారణ చేసి ఇవ్వండి అంటున్నారు. అసలు ఏమిటి మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? ఇంకా ఏం కావాలి మీకు అంటే, స్వామి మా మనసులో ఉన్నది మీరే తెలుసుకొని ఇవ్వాలి అంటే, అదేమిటమ్మా, ఇదేమిటి అర్థం కాకుండా ఉంది మీది. అయితే మీరేమైనా గొప్ప కర్మలు చేసి ఉన్నారా చెప్పండి. అట్లయితే నేను విచారణ చేసి ఇంకేం కావాలో తెలుసుకొని చెప్తాను. మీరు చేసిన కర్మలు ఏం చేశారు? ఏమేమి పుణ్యకర్మలు చేశారా? యజ్ఞయాగాదులు చేశారా? దాన ధర్మాలు చేశారా? జ్ఞానం సంపాదించారా? అవేమైనా ఉంటే చెప్పండి, నేను తీరుస్తానన్నారు. అయ్యో స్వామి, మా చేత తిరుగుతూ మా స్నేహం చేసి మాలాంటి మద్దబుద్ధే మీకు వచ్చినట్టుంది కృష్ణ. ఇంకా ఏమిటో మా దగ్గర ఏదీ లేదని చెబుతున్నా కూడా ఇంకా ఏవో అడుగుతున్నావు అంటే, మేము చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీరు కూడా మాలాగే మందబుద్ధులు అయిపోయారా? కరవైగల్ పిన్సెన్రు. మా జ్ఞానం ఉన్నదని అడుగుతున్నావా? మా జ్ఞానం ఏమిటి? ఏం జ్ఞానం మాది? పశువుల వెనకాల నడిచేవారము. పశువుల వెనకాల నడిచేవారిని ఏమంటారు? పశువుల యొక్క ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్పశుభిర్నరాణం
జ్ఞానం నరాణామధికో విశేష జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవి జంతువులకు మనుషులకు ఒకే విధంగా ఉంటున్నాయి. కానీ జ్ఞానం అధికంగా ఉంటుంది మనుషులకు అంటున్నారు. జ్ఞానం లేకపోతే పశువుతో సమానం అంటున్నారు. అలాంటిది మేము ఆ పశువులే ముందు నడుస్తుంటే వాటి వెనకాల నడిచేటువంటి అజ్ఞానులం, వాటి వెనకాల నడిచేవాళ్ళు. గురువులు ముందు నడుస్తూ ఉంటే శిష్యులు వెనకాల నడుస్తూ ఉంటారు. గురువులు జ్ఞానాధికులైన వారు, వారి వెనకాల ఆచరించే శిష్యులు గొప్పవారై ఉంటే ఆ గురువుల యొక్క గొప్పతనం తెలుస్తుంది. మా గురువులు ఎవరు? కరవైగల్, పిన్సెన్రు, అవి పశువులు ముందర నడుస్తున్నాయి. మా గురువులు అవే జ్ఞానం లేనివి. జ్ఞానం లేని వాటిని పశువులంటే ఆ పశువుల యొక్క వెనకాల నడిచే మాకే జ్ఞానం ఉంటుందయా? నువ్వేమో మీకు ఏమైనా జ్ఞానం ఉందా అని అడుగుతున్నారు. ఏ జ్ఞానం లేదు, మేము పశువుల వెనకాల నడిచేవారు. కాణం సేరుందు, ఆ పశువుల వెనకాల నడిస్తే నేను కూడా పశువుల వెనకాలనే నడుస్తున్నాను కదా, పశువులను పాలించేవాడనే కదా. కనుక మరి మేము కూడా జ్ఞానహీనులం అంటున్నారు. అయ్యయ్యో మిమ్మల్ని అనడం లేదు, మీ విషయం కాదు, మా గురించి చెప్తున్నా. మా దగ్గర ఆ శక్తి లేదు, జ్ఞానం లేదు. కాణం సేరుందు, పర్వాలేదు, పశువులు కూడా గోస్వరూపం అని అంటారు, వాటి వెనకాల నడవడం కూడా పుణ్యమే కదా, వాటిని పట్టుకొని మీరు అనేకమైన పవిత్రమైన క్షేత్రాలు తిరుగుతున్నారు కదా అని కృష్ణుడు అన్నట్టుగా భావించి, అయ్యో కృష్ణ, కాణం సేరుందు, మేము పశువులను పట్టుకొని ఏ దేవాలయం చుట్టూ తిరుగుతున్నామా, యజ్ఞం దగ్గర తిరుగుతున్నామా, లేకుంటే మంచి మంచి తీర్థస్థలాలు తిరుగుతున్నామా? కాణం సేరుందు, ఎందుకు పనికిరాని ఒక జంతువు మరొక జంతువును చంపి తినేటువంటి అడవిలోకి చేరుకుంటున్నాం. హింసా ప్రవృత్తి కలిగిన జంతువుల మధ్యలో తిరుగుతూ ఎవ్వరూ పలకరించి మంచి మాట చెప్పేవారు లేని నిర్మానుష్యమైనటువంటి అడవిలోకి చేరుతున్నాం. కాణం సేరుందు, ఆ చేరుటే పెద్ద సంతోషంగా, అంటే అడవిలో మంచి మాటలు చెప్పేవారెవరు లేకపోయినా అదే పెద్ద గొప్ప ఆనందంగా భావించేటువంటి అజ్ఞానులం మేము. అడవిలోకి చేరుకునేవాళ్ళం. అడవిలో కూడా మంచిదే కదా, నైమిషారణ్యము, దండకారణ్యము మొదలైనవి చాలా గొప్పవి కదా, పవిత్రమైనటువంటి అరణ్యాలు అంటుంటారు. కంటే అయ్యో మేము అలాంటి అడవిలోకి కాదండి, ఏ విధమైన పవిత్రత లేని పశువులను మేపుకునేటువంటి చోటికి వెళుతున్నాం. ఉణుబోం, పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చేసేది ఏమిటి? అక్కడ ఏమైనా ఆచారం ఆచరిస్తున్నామా అంటే అది లేదు. ఉన్బోం, నిన్నటి అన్నము ఇవాళ ఆవకాయ పచ్చడి లేదా ఏదో సాంబార్ లాంటివి కలుపుకొని సద్య అన్నము మూటగట్టుకొని భుజానికి వేసుకొని అడవిలోకి వెళ్ళగానే పశువులను మేతకు వేసి అది తినడానికే వెళుతున్నట్టుగా ఉన్నది మేము. ఉణుబోం, సద్దన్నం తింటున్నాం స్వామి. శాస్త్రమేమో అలాంటి అన్నం తినకూడదు, యాతయామం గతరసహ, పరిషిత అన్నం తినకూడదు, యామం దానికి ఒక నియమితమైనటువంటి సమయం గడిచిన తర్వాత అన్నాన్ని తినకూడదు, అన్నాన్ని మార్చి తినకూడదు అని శాస్త్రం చెబుతూ ఉంటే అవే చేస్తున్నాను. ఇంకా మా దగ్గర ఏం పవిత్రత ఉన్నది, ఏ జ్ఞానం ఉన్నది, ఏ కర్మలు ఉన్నాయి? ఉణుబోం అంటే గోపికలారా, మీరు మీ గురించి చెప్తున్నారా, నా గురించి చెప్తున్నారా, నిన్నే హేళన చేస్తున్నారా అని అంటున్నారు. అంటే అయ్యయ్యో స్వామి, నేను కూడా పశువుల వెనకాలే నడుస్తున్నాను, నేను కూడా అడవిలోకే చేరుతున్నాను, పశువులను కాస్తూ నేను కూడా అందరితో కలిసి నేను సద్దన్నమే తింటున్నాను కదా, నా గురించి చెప్తున్నట్టుగా ఉన్నది, మీరు ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉంది గోపికలారా అంటున్నాడు కృష్ణుడు. అంటే అంటున్నాడు, అరివొన్ను మిల్లాదా స్వామి, నీవెక్కడా, మేమెక్కడా, దోమ ఎక్కడా, పర్వతం ఎక్కడా, నువ్వు ఏం చేసినా నీకు ఏ విధమైనటువంటి అపవిత్రత అంటని పవిత్రమూర్తివి కదా, మాకు అపవిత్రతయే మా మూర్తిత్వంగా ఉన్నవాళ్ళని. అటువంటి అలాంటి పిరవి అరివొన్ను మిల్లాద, ఏ విధమైనటువంటి కొరత లేనటువంటి వాడు, నిర్దోష నిస్సీమ విమలుడవు, నువ్వు పవిత్రుడవు, ఏ మలినము లేనివాడవు. అలాంటి నీవు శరీరాన్ని పోషించుకొని తినేవా మాకు, శరీరం కొరకే, శరీరాన్ని కాపాడుట కొరకే ఉన్నటువంటి మాకు
ఈ లోకం కొరకు నువ్వు నీ యొక్క ఉన్నత స్థానాలను వదులుతూ మాలో ఒకటిగా వచ్చి ఉన్న నీకు సామ్యమా? ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం. ఓ అలాగైతే గోపికలారా, మరి మీరు చేసినటువంటి పశువుల వెంట తిరిగేవాళ్ళు అజ్ఞానానికి ప్రతీకలుగా చెప్పుకుంటున్నారు. అడవిలో చేరుతున్నారు కనుక మీకు ఏ విధమైనటువంటి మంచి మాటలు వినేది శాస్త్రజ్ఞానము లేదంటున్నారు. అడవిలో తిరిగేవాళ్ళు ఆహార శుద్ధి కూడా లేదంటున్నారు. ఆహారం కూడా మీరు భగవంతునికి నివేదన చేసి తినేటువంటి ఒక సత్వమైనటువంటి విధంగా, సంస్కృతి అయినటువంటి విధంగా జీవనం అది లేదంటున్నారు. అంటే ఆహార శుద్ధి లేదు, పెద్దలను ద్వారా వినే మాటలు వినేటువంటి అవకాశము లేదు, గురువులను ఆశ్రయించేది లేదు. మరి ఏదీ లేనప్పుడు మీకెందుకు మీరు అడిగినవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? కనుక ఇది ఏదో కొంచెం విచారించాలే, మాకు ఇవ్వకూడదని అనిపిస్తున్నది. మీ దగ్గర ఏ పుణ్యము లేనప్పుడు మీకెలా ఇవ్వగలను మీరు అడిగినవన్నీ అని కృష్ణుడు అన్నాడు. అనగానే, అయ్యో కృష్ణ, ఇంకా మాకు నేను మొదలు చెప్పినట్టుగానే మాలాగే నువ్వు ఆలోచిస్తున్నావు. నీ యొక్క అపార జ్ఞానమంతా ఎటుపోయిందయా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, చెప్పనలివిగానంత జ్ఞానము కలిగిన వాడు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము నీవే అని మేము తెలుసుకున్నాము, అవతార రహస్యం తెలుసుకున్నాము. అలాంటిది నీవు మాకు పుణ్యములు లేవు, జ్ఞానము లేవు, కర్మలు లేవంటున్నావా? అసలు నిన్ను పొందడానికి ఒక అవసరమా? అదేమిటి? కర్మజ్ఞాన భక్తి వైరాగ్యాలు లేకుండా నన్ను ఎలా పొందగలరు? ఇది అసంభవం కదా. ఓ స్వామి, ఇదంతా కూడా మేము సాధన భక్తి, అంటే మేము సంపాదించుకున్న భక్తి. మేము సంపాదించుకున్న భక్తిలో అనేక దోషాలు ఉంటాయి స్వామి. ఏదో పైకలా కనిపిస్తుంది కానీ అనేకమైనటువంటి అశుచి ఉంటుంది, అపవిత్రత ఉంటుంది. నేను చేశాను, నా కొరకు చేశాను, నేను గొప్పగా చేశానని చెప్పుకునే అహంభావం ఉంటుందండి. ఆ పుణ్యములో కల్తీ ఉంటుంది. అయితే ఏమంటున్నారు ఇప్పుడు మీరు? పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. మేము సంపాదించుకున్నది ఏదీ లేదన్నామే కానీ మా కొరకు నిండైన స్వరూపముతో వచ్చిన పుణ్యం మా దగ్గర ఉంది. ఓహో, పుణ్యం ఉందా? ఏమిటా పుణ్యమో చెప్పండి. పుణ్యం యాముడయ్యో. స్వామి, మమ్మల్ని పరీక్షిస్తున్నారా? లేకపోతే మీకు కూడా మాలాగే అజ్ఞానం ఆవరించిందా? మా కొరకై వచ్చి ఉన్నటువంటి పుణ్యము అది మీరే కృష్ణ. ఎక్కడి నుంచో ఎక్కడో ఉండవలసినటువంటి పుణ్యస్వరూపుడమైనటువంటి నీవు స్వామి, మా మీద ప్రేమ లేకపోతే, మా అదృష్టం బాగుండకపోతే, మమ్మల్ని రక్షించాలనేటువంటి గుణమే లేకపోతే, పుణ్యస్వరూపమైనటువంటి పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం, పవిత్రాలకు పవిత్రం చేకూర్చేది, మంగళానికి మంగళం చేయించే పుణ్యస్వరూపమే నీవు కదా. అలాంటివి నువ్వు మా కులములో మాతో పాటు కలిసిమెలిసి జీవించడానికి వచ్చిన పుణ్యస్వరూపమైనటువంటి ఒక పోతపోసిన పుణ్య రాశి. మరి అలాంటి మీ దేవరవారు వచ్చిన తర్వాత మా పుణ్యములు లెక్కన, మేం చేయడం ఒక లెక్కన. మీరే మా పుణ్యం, మాకు సాధన పుణ్యము లేదు. మా కొరకై వచ్చి ఉన్న మమ్మల్నే పట్టుకున్న సిద్ధపుణ్యం ఉన్నది. ఆ సిద్ధపుణ్యమే మా సొత్తు, అది మా దగ్గర ఉంది. మేము సంపాదించుకున్న పుణ్యములు మమ్మల్ని రక్షించవు, అవి దోషపూరితమైనవి. ఏ అమలత్వం, ఏ విధమైనటువంటి అశుచి లేనటి, ఎటువంటి కొరత లేని, ఎలాంటి దోషములు లేనటువంటి సిద్ధపుణ్యము మీరే. పుణ్యం యాముడయ్యో, మాకు మీరే ఉన్నారు, మీరే సర్వం. మాకు జ్ఞానమైనా మీరే, కర్మలైనా మీరే, భక్తి అయినా మీదే, వైరాగ్యమైనా మీతోనే. ఇవన్నీ మీ స్వరూపములోనే మిమ్మల్ని సేవిస్తున్నాం, మాకు అంతకు మించి ఏమి లేదు. పుణ్యం యాముడయ్యో, మాకు ఒక పుణ్యం కలవారం. కురై ఒన్నుమిల్లాద, అందుచేత మాకు అన్నీ ఉన్నట్టే. పుణ్యస్వరూపమైనటువంటి కృష్ణుడే మా చెంతన ఉండి, మా కొరకై ఉండి, మేము చెప్పినట్టుగా మా హృదయాన్ని తాను వశం చేసుకొని ఆయన హృదయంలో మాకు చోటిచ్చినటువంటి ఒక గొప్ప సన్నివేశంలో, సందర్భములో మాకు లేదనంటారా? ఏ విధమైన లోటు లేదు మాకు. మీ అనుగ్రహాన్ని పొందుటకు మాకు సర్వ విధాల యోగ్యత ఉంది. ఆ యోగ్యత మీరే. గోవిందా, మొట్టమొదటిసారి గోపికలంతా గోవిందా అని స్వామిని సంబోధిస్తూ ఉన్నారు. ఈ గోవిందనామము కృష్ణుడికి ఎంతో ఇష్టమైనది. ఎందుకు? కష్టపడి సాధించినటువంటి పేరు కదా.
నారాయణ, కేశవ, మాధవ ఇవన్నీ సహజ సిద్ధంగా వచ్చిన పేర్లు ఆయనకు. కానీ తాను కష్టపడి సంపాదించుకున్న టైటిల్, కష్టపడి సంపాదించుకున్న వాడి ఆ కష్టాన్ని గుర్తించాలి కదా మనమంతా. అందుచేత తాను గోవులను కాచి కష్టపడి సంపాదించుకున్న పేరు గోవింద. తాను భూమిని కష్టపడి ఎత్తి వరాహ రూపం పొందినటువంటి స్వామి గోవింద. తాను ధర్మాన్ని సక్రమంగా నడుస్తూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసిన రావణ సంహారాది క్రియలు చేసినటువంటి రాముడు గోవింద. దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన నారసింహుడు గోవింద. అన్నిటికంటే గొప్పగా గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు శ్రమకోర్చి తన చిటికెన వేల మీద మోసి తను ప్రేమించేటువంటి తన వాళ్ళందరినీ కాపాడుకున్న ఆశ్రిత వ్యామోహపూర్ణుడైనటువంటి కృష్ణుడు గోవిందుడు. ఈ లోకములో దుఃఖములతో బాధపడుతున్న, సంసారములో అనేక అవస్థలు పడుతున్న వారిని రక్షించేటువంటి గోవిందుడు వెంకటేశ్వరుడు. సముద్రములో పడి సంసార సాగరములో పడిపోయిన వాడిని ఉద్ధరించేటువంటి గోశబ్దముతో ఉద్ధరణ చెప్తారు. అలాంటి మనల్ని ఉద్ధరించేటువంటి వెంకటేశ్వరుడే గోవిందుడు. అలాంటి కష్టపడి సంపాదించుకున్న పేరు కనుక భగవానుడికి ఈ పేరు చాలా ఇష్టం అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఒకరిని గురించి ఒకరు తెలుసుకునే స్థితి వచ్చింది. అంతకుముందు గొప్ప గొప్ప పేర్లతో పిలిచామని అనుకున్నారు, కానీ పరమాత్మకు అది సంతోషం కలిగించట్లేదు. నేను వీరి కొరకై వీరి మధ్యలోకి వచ్చి ఇంత చిన్న స్వరూపముగా వీళ్ళకి అనుగుణంగా మెదిలితే నా కష్టాన్ని గుర్తించకుండా నన్ను నారాయణ అంటారు, క్షీరసాగర సాయి అంటారు అని కొంచెం మనసులో ఒకంత అసంతృప్తి ఉందట కృష్ణుడికి. దాంతో ఈ గోదా గోపికలంతా అంటున్నారు, గోవింద నువ్వు మా గోవిందుడివే, మా పశువులు కాచేవాడివే, మమ్మలను ఉద్ధరించేవాడివే, మా కొరకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడివే కనుక నువ్వు గోవిందుడివే. కష్టపడి మా కొరకు కష్టపడ్డావు కదయ్యా, అందుచేత గోవిందా ఉందన్నోడురవేల్ నమక్కింగొజిక్కవుజియాదు. అయితే ఈ మాటలతో మనకు మీరు అడిగినాయని ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? కేవలం పై ఉపాధులు చెప్పి ఏదో నేనేదో చేశానని, మీరేదో మాకు సంబంధించిన వారని ఊరికే మాటలతో చెప్పినంత మాత్రాన మీరు అడిగినాయని ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఇంతకైనా ఇంక గొప్ప సంబంధం ఏమైనా ఉన్నదా మనకు? ఏదో మాట వరుసకు అంటున్నారే అంటే గోదమ్మ అంటున్నది, ఉందన్నోడురవు ఇంగొళిక్క ఒళియాదు. స్వామి మాకు తెలుసు, నవవిధ సంబంధాలు ఈ ఆత్మకు పరమాత్మకున్నాయి. పితాచ రక్షక శేషి, తండ్రివి నీవే, రక్షకుడవు నీవే, నీ సొత్తుగా ఉన్న యజమానివి నీవే, ఆధారము నువ్వే, భర్తవు నీవే. ఇలా అనేక రకాల సంబంధాలు ఉన్నటువంటి ఈ ఆత్మ సంబంధము నువ్వేదో సంబంధం లేదని అంటున్నావు. పోనీ ఈ సంబంధం ఏదైనా తెగ్గొట్టుకుంటే పోతుందనుకుంటున్నావేమో. అలా కుదరదు. ఇది నీళ్లు విడిచిపెడితే లేదా కుండ పగలగొడితే పోయే సంబంధము కాదు స్వామి. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ అలా పోతాయి. ఏదో కుండలో నీళ్లు తల మీద పెట్టుకొని ఒకసారి కింద పగలగొట్టేస్తే ఆ వ్యక్తితో ఉన్నటువంటి శారీరక బంధము సమాప్తమని అంటున్నాయి. కానీ అలాంటి సంబంధం కాదు స్వామి, ఇది ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధము మరణమే లేదు. ఇక ఏం కుండ పగలగొట్టినా పోదు, మీరేమి తెంపుకున్నా తెగేది కాదు. కనుక మాకు మీకు సంబంధము నిశ్చయముగా ఉంది కనుక, ఇది మేము తెలుసుకున్నాం కనుక మీరు మమ్మల్ని అనుగ్రహించక తప్పదు. ఇరైవా స్వామి, మా యొక్క ఆధారమైనటువంటి ప్రభో, అరియాద పిల్లైగళో. అయితే మీతో ఒకనొక్క క్షమాపణ వేడుతున్నా. ఇంతకాలం మిమ్మల్ని మేము గుర్తించలేకపోయాం, మీ స్వరూపాన్ని గుర్తించలేకపోయాం, మీరు మా కొరకు పడుతున్న మీ ప్రేమను గుర్తించలేకపోయాం. మా కొరకై మీరు ఎంత కిందికి హీనత్వాన్ని పొందుతున్నారో మేము గుర్తించలేకపోయాం, శ్రమ పడుతున్నారో గుర్తించలేకపోయాం.
ఈ గుర్తించలేకపోవడం మా అజ్ఞానమే తప్ప మరొక్కటి కాదు స్వామి. మీకు సర్వవిధాల శరణాగతి చేసి క్షమాపణ వేడుతున్నాం. క్షమించమని అడుగుతున్నాం. నువ్వు దయార్ద్ర హృదయుడవు. నీ వాళ్ళమైన మేము చేసిన తప్పులను మన్నించగల కళ్యాణ గుణ పూర్ణుడవు. మేము పరిపూర్ణంగా మా తప్పులను మన్నించమని అడుగుతున్నాము. అపరాధాన్ క్షమస్వ అని ఈ గోపికలు అంటున్నారు. అరియాద పిల్లైగళం, ఏదో లోకంలో నీవు గొప్పవాడివి, నిన్ను మర్యాద చేయాలి, నీతో చక్కగా మాట్లాడాలి, నిన్ను గుర్తించాలి, నిన్ను పూజించాలి, నిన్ను స్తోత్రం చేయాలనే మర్యాద తెలియని వాళ్ళం స్వామి. తెలియక ఏదో మాలో ఒకడివా అనుకొని ఏదో మాట్లాడాం, తోచనిది. పిల్లలం, అజ్ఞులం. అన్బినాల్ చిరుపే రజయిత్తనవం, ఏదో మా కృష్ణుడవే అని ప్రేమతో ఒక మాట హద్దు దాటి మిమ్మల్ని చిన్న చిన్న పేర్లతో పిలిచాం. అమర్యాదగా కూడా ప్రవర్తించాం. కనుక మీకు శరణాగతి చేసి మా యొక్క సర్వ విధాల దోషాలను మన్నించమని శిరసా మీ పాదాల మీద మా శిరస్సును పెట్టి క్షమాపణ వేడుకుంటున్నాం. శీరి అరుళాదే, చిన్న చిన్న పేర్లతో పిలిచి అమర్యాదగా ప్రవర్తించినందుకు మీరు మనసులో కోపం పెట్టుకోకుండా మా మీద దయ ఉంచి మమ్మల్ని క్షమించి, కోపంలో చేసినవి కావు ఈ మాటలు, అజ్ఞానము చేత ప్రేమ చేత అతి ప్రేమ చేత ఏదైనా తొందరపాటుగా మేము మీ గురించి మాట్లాడి ఉంటాము, స్వతంత్రించి ఉంటాము. వాటిని మీ మనసులో పెట్టుకోకుండా కోపించకుండా మా మీద కృప చూపెట్టండి. సీరి అరుళాదు, కోపాన్ని చూపెట్టకుండా కృపను మాత్రమే చూపెట్టి పరై మా అపేక్షితమైన మా అభీష్టమైనటువంటి పరై ఫలాన్ని మాకు తారాయి ఇవ్వండి. ఇది మేము పూర్తిగా మీ ముందు శరణాగతి చేస్తున్నాము. ఒకటి, మా దగ్గర ఉపాయం, నిన్ను పొందే ఉపాయమైన సత్కర్మ ఒకటి కూడా లేదు. ఇది మనకు ఉండవలసిన మొదటి లక్షణం. 2, ఇక ముందు అలాంటి యోగ్యతను సంపాదిస్తామా అనేటువంటిది కూడా అనుమానంగానే ఉంది. అశక్తులము, మేము నీచులం. ఇక మీతో మాకున్నటువంటి ఫలం పొందే యోగ్యత ఏమిటంటే మీరే మా ఫలము. ఎందుకంటే సకల కళ్యాణ గుణములు కలిగిన ఏ దోషములు లేని వాడవు నీవు కనుక, దోషములన్నీ నిండిన వాళ్ళం మేము కనుక, మీ కృపావాత్సల్యాదులే మాకు ఆధారం. అదే ఉపాయం, మీరే సర్వం. ఇక మీకు మాకు ఉన్న బంధము ఇది తెంపివేసుకునే బంధము కాదు, శాశ్వతమైనది. జీవ ఈశ్వర బంధము, ఆత్మ పరమాత్మ సంబంధము, ఇదే శాశ్వతం. ఇంతవరకు చేసినటువంటి తప్పులన్నింటినీ దయ ఉంచి మన్నించండి. ఇక మీరే మాకు ఫలప్రదాత, మీరే మాకు ఫలము, అనుగ్రహించండి అని ఈ 6 విధాలుగా ఆత్మ యొక్క స్వరూపాన్ని గోపికలు కృష్ణుడి దగ్గర శరణాగతి చేశారు. రేపు అంటే చివరి రోజు 29, 30 పాసురములు. 29వ పాసురములో నిజమైన ఫలమేమిటి, పరై 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 అని చెప్తూ వచ్చినారే ఈ గోపికలంతా. ఆ ఫలమేమిటో అడుగుతారు. 30వ పాసురములో ఈ తిరుప్పావై ఆచార్య సంబంధము చేత చేసిన అనుగ్రహం చేత వచ్చిన ఈ తిరుప్పావై పాసురములను విన్నవారు, ఈ వ్రతంలో అనుష్ఠించినవారు, అనుష్ఠించే వారిని చూసి సంతసించినవారు, ఫలాని వారు చక్కగా వ్రతం చేస్తారండి, తెల్లవారుజామున ఆలయానికి వెళతారు, మంచివారు, మంచి నియమాలతో చేస్తారు, వాళ్లతో మనకు పరిచయం ఉండడం మన అదృష్టమని అనుకునే వారికి కూడా అమ్మ అనుగ్రహం కలిగినటువంటి ఫలశ్రుతి పాసురం 30వ పాసురం. అది ముందు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. మాతృశాకించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమచ్చై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.